హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఆటోమేటిక్ శానిటైజర్ మిషన్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. దీన్ని 2-in-1గా అయితే యూజ్ చేసుకోవచ్చు. మనము హ్యాండ్ ఎత్తుకొని సెన్సార్ ముందర పెడితే శానిటైజర్ వేసామంటే శానిటైజర్ మిషన్గా యూజ్ చేయొచ్చు, లేదంటే వాటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం జస్ట్ గ్లాస్ ఎత్తుకొని సెన్సార్ ముందర పెట్టామంటే ఆటోమేటిక్ అయితే వాటర్ అయితే వస్తుంది. దీన్ని ఎలా రెడీ చేయాలో ఇప్పుడైతే చూద్దాం మనము స్టెప్ బై స్టెప్. ఓకే, ఫస్ట్ అయితే ఐఆర్ సెన్సర్ అయితే ఒకటి తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ సింగిల్ ఛానల్ రిలే మోడల్ ఇదైతే ఒకటి తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఫీమేల్ టు ఫీమేల్ జంపర్ వైర్స్ అయితే ఒక 3 అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెన్సార్లో అవుట్ టు జిఎన్డి బీసీసీ ఉంది కదా, వీటికైతే పిన్స్ అయితే కనెక్ట్ చేసుకుని ఫస్ట్ అయితే 3 పిన్స్ అనేది. ఓకే, కనెక్ట్ చేసుకునేసాం కదా. ఇక్కడ వచ్చేసి అవుట్ అని ఉంది కదా సెన్సార్లో, ఇక్కడ రిలే మాడ్యూల్లో ఇన్ అని ఉంటుంది, అక్కడైతే కనెక్ట్ చేసుకునింది. నెక్స్ట్ వచ్చేసి సెన్సార్లో వచ్చేసి జిఎన్డి అని ఉంది కదా, ఆ వైర్ వచ్చేసి రిలే మాడ్యూల్లో జిఎన్డి అని ఉంటుంది, అక్కడైతే కనెక్ట్ చేసింది. అండ్ లాస్ట్ వైర్ వచ్చేసి విసిసి అని ఉంది కదా, ఇక్కడ రిలే మాడ్యూల్లో కూడా విసిసి అని ఉంటుంది, అక్కడైతే కనెక్ట్ చేసేయండి. ఓకే, ఇప్పుడైతే ఇక్కడైతే కంప్లీట్ అయింది కదా. ఇక్కడ బ్యాక్ సైడ్ తిప్పినారంటే సెన్సార్కి విసిసి జిఎన్డి ఉంది కదా, విసిసి వచ్చేసి పాజిటివ్, జిఎన్డి వచ్చి గ్రౌండ్ అనమాట. సో ఇక్కడైతే ఎక్స్ట్రా 2 వైర్స్ అయితే యాడ్ చేసుకొని మనం పవర్ ఇవ్వడానికి. ఓకే, సెన్సార్ కార్డ్ వచ్చేసి విసిసి వచ్చేసి పాజిటివ్, జిఎన్డి నెగిటివ్ కదా, ఇక్కడైతే వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకుంటున్నాను నేను. ఓకే, సెన్సార్కి పాజిటివ్ నెగిటివ్ అయితే కనెక్ట్ చేసుకునేసాం. ఇప్పుడు వచ్చేసి రిలే మాడ్యూల్లో రెడ్ లైట్కి ఆపోజిట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఒక వైర్ అయితే కనెక్ట్ చేసుకోండి, అది వచ్చి నెగిటివ్. ఇక్కడ వచ్చేసి నాకు ఇక్కడైతే స్క్రూ లేదు, సో నేను కింద వైపు అయితే సాల్డరింగ్ అయితే చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాటర్ పంప్ అయితే ఒకటి తీసుకోండి, ఇది వచ్చేసి మనమే రెడీ చేసాం, దీని వీడియో వచ్చేసి మన ఛానల్ అయితే ఉన్నది, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ పంప్కి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంది కదా. ఓకే, మోటార్ నెగిటివ్ వచ్చేసి రిలే మాడ్యూల్లో మిడిల్ అయితే కనెక్ట్ చేసింది. ఓకే, సర్క్యూట్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. సో దీన్ని అయితే కొంచెం సైడ్ అయితే చేసుకునేద్దాం. నెక్స్ట్ ఖాళీ డబ్బా అయితే ఒకటి తీసుకోండి, నేనైతే ఈ జెల్లీ డబ్బా అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంకా దీన్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, క్యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాడు కదా డబ్బాది. ఇక్కడ వచ్చేసి 2 హోల్స్ అయితే వేసుకుందాం. ఒకటి వచ్చేసి మోటార్ వైర్స్ ఉన్నాయి కదా వాటర్ పంప్వి, అవి బయటికి అయితే రావాలా. నెక్స్ట్ వచ్చేసి పైప్ అయితే ఒకటి వస్తుంది అనమాట, సో దీనికి తగ్గట్టు అయితే హోల్స్ అయితే ఇప్పుడు వేసుకుని వచ్చేస్తాను నేను. ఓకే, క్యాప్స్కి అయితే హోల్స్ అయితే వేసుకునేసాం. నెక్స్ట్ వచ్చేసి వాటర్ పంప్ అయితే తీసుకోండి. ఇక్కడైతే వైర్స్ అయితే ఈ హోల్లో నుంచి బయటికి అయితే తెప్పించుకుంటున్నాను నేను. ముడైతే వేసుకుంటున్నాను, ఎందుకంటే వైర్స్ వచ్చేసి లోపలికి మళ్ళా పడిపోకుండా మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చిన్న వాటర్ ట్యూబ్ అయితే తీసుకున్నాను నేను, ఇది వచ్చేసి పైపుల షాప్లో అయితే ఈజీగా దొరుకుతాయి. ఓకే, ఇదైతే లోపలైతే ఇన్సర్ట్ చేసుకుందాం పైప్ అనేది. ఈ పైప్ వచ్చేసి వాటర్ పంప్కి అవుట్ కార్డ్ అయితే కనెక్ట్ చేసుకునేద్దాం టైట్గా, వాటర్ లీకేజ్ ఏం లేకుండా. ఓకే, కనెక్ట్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ డబ్బాలు అయితే ఈ వాటర్ పంప్ అయితే లోపల అయితే వేసుకునేద్దాం. ఇదైతే క్లోజ్ చేసుకునేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ పైప్ వచ్చేసి మనకి కరెక్ట్గా ఈ పొజిషన్లో అయితే ఉండాలా, అప్పుడే మనం ఏమన్నా హ్యాండ్ అనేది శానిటైజర్ కాడ పెడితే అప్పుడే మనకి శానిటైజర్ అనేది వస్తుంది కదా. సో ఇక్కడికైతే మనమైతే ఇట్లయితే పైప్ నిలవదు, సో దీనికోసం మేము ఈ కమ్ అయితే తీసుకున్నాం, ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ అయితే చేసుకునేద్దాం. ఇప్పుడు
ఈ కమ్ము వచ్చేసి మీ పైపు తగ్గట్టు అయితే కట్ చేసుకునేయండి. నెక్స్ట్ వచ్చేసి దీని అయితే లోపలికి అయితే ఇన్సర్ట్ చేసుకునేస్తున్నాను నేను. ఓకే, ఈ పైప్ని ఈ కమ్ముని అయితే నేనైతే టేప్ వేసుకుని అయితే అటాచ్ అయితే చేసుకునేస్తున్నాను. అంతే. ఇప్పుడు వచ్చేసి మనకి కరెక్ట్గా శానిటైజర్ అనేది ఇక్కడ వస్తుంది కదా, సో దీనికి తగ్గట్టు అయితే ఈ పైప్ని అయితే మనం అయితే ఉంచుకునేద్దాం. ఇప్పుడు మనం కరెక్ట్గా ఇక్కడ అయితే హ్యాండ్ ప్లేస్ చేస్తాం కదా, అప్పుడైతే కరెక్ట్గా అయితే చేతిలోకి అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ సర్క్యూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా, ఆ సర్క్యూట్ని అయితే దీనిపైన అయితే ఇప్పుడైతే మనం బిగించుకునేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సర్క్యూట్ అయితే తీసుకోండి. నేను ఈ సర్క్యూట్ని డ్యూయల్ టైప్ ప్లాస్టర్ యూస్ చేసి అయితే స్టిక్ చేసుకునేస్తున్నాను దీని మీద. కరెక్ట్గా దీని మీద అయితే ఫిక్స్ చేసుకునేయండి. సెన్సార్ వచ్చేసి రైట్ పొజిషన్ అయితే మీరైతే కరెక్ట్గా ఫిక్స్ చేసుకోండి. అప్పుడే మనం ఎప్పుడైతే హ్యాండ్ అయితే ప్లేస్ చేస్తామో అప్పుడు సెన్సార్ అనేది డిటెక్ట్ చేస్తుంది. సో నేనైతే ఇక్కడ కరెక్ట్గా ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం చూసి ప్లాస్టర్ యూస్ చేసి అయితే స్టిక్ చేసుకునేస్తున్నాను. ఓకే, సర్క్యూట్ అయితే మొత్తం అయితే పైన అయితే బిగించుకునేసాం కదా. ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి సెన్సార్కి పాజిటివ్ నెగిటివ్ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి సింగిల్ ఛానల్ రిలే మోడల్ నుంచి ఒక నెగిటివ్ అయితే వచ్చింది, మోటార్ నుంచి అయితే ఒక పాజిటివ్ వచ్చింది కదా. మీరు వచ్చేసి పవర్ వచ్చేసి మీరు రెండింటికి అట్ ఎ టైం అన్నా ఇవ్వచ్చు ఇట్లా కనెక్ట్ చేసుకుని, లేదంటే మీరు సపరేట్గానే పెట్టుకోండి. నేనైతే కలిపేస్తున్నాను రెండింటిని. ఈ పాజిటివ్ని కలిపేయండి. ఓకే, ఇక్కడైతే పాజిటివ్ నెగిటివ్ వచ్చింది కదా. ఇప్పుడైతే మనమైతే దీనికైతే పవర్ అయితే కనెక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే నేనైతే బ్యాటరీస్ యూజ్ చేయడం లేదు, పవర్ సప్లై అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనమే రెడీ చేసాం. దీని ఫుల్ వీడియో వచ్చి మన ఛానల్ అయితే చెక్ చేయండి. ఇప్పుడైతే పవర్ సప్లై అయితే ఆన్ చేసుకుంటున్నాను నేను. దీనికి వచ్చేసి మీరు మ్యాక్సిమం 3 వోల్టేజ్ అయితే ఇవ్వచ్చు. నేను వచ్చేసి వాటర్ పంప్ వచ్చేసి 3 వోల్టేజ్ అయితే యూజ్ చేస్తాను. ఓకే, పవర్ అయితే ఆన్ చేసాం. ఓకే, పవర్ అయితే ఆన్ అయిపోయింది. ఇక్కడ వచ్చి సెన్సార్ ఉంది కదా, అక్కడైతే హ్యాండ్ పెడదాం. ఇక్కడ చూసారు కదా, మనం సెన్సార్ కాడ చేయి పెడతానే సెన్సార్ కాడ వచ్చేసి లైట్ అయితే ఒకటి బ్లింక్ అయ్యి మోటార్ అయితే ఆటోమేటిక్ అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం ఓకే, ఇప్పుడైతే దీంట్లో వాటర్ పోసి అయితే టెస్ట్ చేద్దాం. శానిటైజర్ అయితే ఇప్పుడు మా దగ్గర లేదు ప్రస్తుతానికి. ఓకే, ఇప్పుడైతే మేమైతే ఇందులో వాటర్ అయితే ఫిల్ చేసాం. ఇప్పుడైతే సెన్సార్ గార్డ్ అయితే చేయి పెట్టి చూద్దాం వర్క్ అవుతుందా లేదా అని. ఫస్ట్ అయితే చేయి వచ్చేసి కరెక్ట్గా ఈ సెన్సార్ గార్డ్కి అయితే స్లోగా అయితే మూవ్ చేయండి. చూసారు కదా, కరెక్ట్గా అయితే వస్తుంది వాటర్ అనేది. ఓకే,